ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు మీ నియోజకవర్గంలో? ఎట్లా ఉండబోతుంది ఎలక్షన్? కృష్ణప్రసాద్ గారు ఎందుకని ఆయన? మంచి వ్యక్తి, ఓకే. పేద ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి. వాళ్ళ నాన్నకాలం దగ్గర నుంచి కూడా రాజకీయంలో ఉన్న వ్యక్తులు. 10,000 మెజార్టీతో కృష్ణప్రసాద్ గారు గెలుస్తారు. ఉమా గారి సహకారం కూడా ఉంటుంది, కంపల్సరీగా ఉంటుందని మేము భావిస్తున్నాం. సో గెలిస్తే గనుక అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు తీరుస్తారనేటువంటి నమ్మకం మీకు కనిపిస్తుంది? 100% అండి. 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు, 5 సంవత్సరాలు కూడా మాకు అందుబాటులో ఉన్నారు. సో పక్కగా జగన్ గారు చూస్తే సంక్షేమ పథకాలన్నీ గెలిపిస్తాయని అంటారు కదా, మరి అవి ఎట్లా ఆ పార్టీకి ఎట్లా ఉండబోతుంది? కూరలేని అన్నం ఎవరు తింటారండి? అభివృద్ధి లేని సంక్షేమం ఎందుకు? దేనికి ఉపయోగపడింది? నెలకు 10,000 ఇస్తున్నాను, నాకు ఇంట్లో కూర్చొని తింటున్నా. పనిచేసేది అయితే నేను పనిచేస్తాను, పని లేదుగా. మా అబ్బాయి చదువుకున్నాడు, జగన్ గారి ప్రభుత్వం చదువుకున్న పాపం, ఆడికి ఉద్యోగం లేదు, మహిళా రోజులు వెళ్ళడు, ఆయన కూడా నేనే పోషిస్తాను. అసలు కరెక్ట్ అండి అది. అభివృద్ధి ఉంటే సంక్షేమం ఉంటుంది, సంక్షేమం ఉంటే అభివృద్ధి ఉంటుంది, ఏది లేకపోయినా అవ్వదు. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి కదా మీ నియోజకవర్గంలో, ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ గారు గెలుస్తారా, తిరుపతిరావు గారు గెలుస్తారా? కృష్ణప్రసాద్ గారు గెలుతారు 100%. తిరుపతిరావు అన్నోడు ఈ నాటిన మొక్కే కాబట్టి అప్పుడు పెట్టాడు జడ్బీసీకి. ఇక వాళ్ళు ఏదో గెలుచుకొని అదే గెలిచిండు. గెలిచా కూడా అక్కడ నియోజకవర్గంలో ఆయన పెద్దగా తిరిగినట్టు ఏం లేదు. 150 నియోజకవర్గాల్లో జగన్ గారు ఇస్తానని ఎంపడపడి దీనికోసమే కదా, అంటే ఈయన గెలుతారని 100% నమ్మకం ఉంది, కానీ ఈయనకి ఇస్తానని ఆయన ఎంపడపడ్డాడు. ఆయన ఈయన వద్దని అభివృద్ధి సంక్షేమం నాకు కావాలి రెండు కళ్ళని ఆ నినాదంతో కృష్ణప్రసాద్ గారు తిరుగుతున్నారు. ఆయన అభివృద్ధి లేకుండా ఓన్లీ జనాలకు తాయిలాలు పడుతున్నాం. ఏదైనా పట్టాల మీద రైలు 2 పరగాలు నడితేనే కానీ సాగిద్ది కాబట్టి ఆ నినాదంతోనే ఒక పట్టా మీద పోతే అది ఎంతవరకు సహకృతం అయితే తెలియదు కాబట్టి ఆ నినాదం కృష్ణప్రసాద్ గారు అది కాదని కూడా ఇస్తానన్నా కూడా నాకు వద్దు, నాకు చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రానికి మేలు జరిగిద్దని ఆయన అభివృద్ధి, ఆయన చేసిన కార్యక్రమం అభివృద్ధి చేసి ఆయన కోసం వచ్చాడు. ఇక్కడ సీనియర్ నాయకుడు కూడా 4 స్థాపిత గర్భిణ కూడా ఒక సీనియర్ నాయకుని పక్కన పెట్టి కృష్ణప్రసాద్ గారు అయితే ఇక్కడ గెలుతారని ఇచ్చారు. మెజార్టీ అంతేనా అడగాలి కానీ మీరు గెలిపోయినది అడగకూడదు ఇక్కడ, అంతే అంటారు. గబ్బర్ సింగ్ సినిమా ఎన్నిసార్లు చూసావనే చెప్పాలి కానీ చూసావని అడగకూడదు అన్నట్టు మనకి కృష్ణప్రసాద్ గారు మెజార్టీ అంతేనా అడగాలి కానీ మీరు గెలిపోయినది అడగకూడదు. ఆయన కష్టపడితే ఏమంటే టికెట్ ఇచ్చిన కాడ నుంచి ఆయన ఏరవిధేయుడిగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆయన మెచ్చి ఆయన నిదానం మెచ్చి ఇచ్చారు. ఆయన గెలిచేది కాకుండా ఆయన పక్క నియోజకవర్గాలు కూడా గెలుచుకోవడానికి చాలా అవకాశం ఉంది, దాన్ని కూడా కృషి చేస్తున్నారన్నారు. ఇక్కడున్న కార్యకర్తలు కూడా అందరూ కూడా కలిసి పని చేస్తూనే ఉంటారు. చిన్న లోపాలు అనేది అవి సహజం ఉంటాయి. ఈ 10-20 రోజులు వాటిని కూడా ఆయన అధిగమించి కలుపుకొని వెళ్తారు. అంత వైఎస్ఆర్ ఇక్కడ 10 సంవత్సరాలు చేశారు కాబట్టి వాళ్ళల్లో కూడా ఈయనకి చాలా మంది టచింగ్ లో ఉన్నారు. కాదు ఇంకా బయటపడతారు, వాళ్ళు కూడా బయటపడి ఆయనకి ఏకగ్రతం చేస్తారు. నియోజకవర్గంతో 1 సైడ్ గా అయిపోయింది. దీన్ని 150 ఫస్ట్ గెలిచేది మైలవరం నియోజకవర్గం, అందులో సమస్య లేదు. దానికంటే మనకు మైలవరం నియోజకవర్గం మురిసిమల్లి. ఎట్లా ఉండబోతుంది మీ మైలవరం నియోజకవర్గానికి సంబంధించి? ఎవరు గెలిచే ఛాన్స్ కనిపిస్తా ఉంది? కృష్ణప్రసాద్ గారే. ఆయన వైసీపీలో ఉన్నప్పుడు పని చేసిన టీడీపీ బలం ఎక్కువ ఉంది, రెండు కలిసి మెజార్టీ బాగా వచ్చింది అన్న. టీడీపీ పార్టీ ఎక్కువ ఉంటది మైలవరంలో, ఆయన అనుచరులు ఉంటారు, వాళ్ళ వర్గం ఉంటది. అంటే ఇప్పుడు కొత్తగా ఇంతకుముందు వైసీపీ నుంచి ఇప్పుడు టీడీపీలోకి వచ్చాడు కదా, సో ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా లేకపోతే ఏ రకంగా చూడొచ్చు? టీడీపీలో ఎక్కువ పార్టీకే పనిచేస్తారన్న. కార్యకర్తలు నాయకులు పోయినా కానీ కార్యకర్తలు మాత్రం పార్టీకి పనిచేస్తారు, ఖచ్చితంగా గెలుతారు, భారీ మెజార్టీతో గెలుతారు. ఇలా అభ్యర్థి వ్యక్తిత్వం ఎట్లాంటిదన్న? ప్రజలకు అందుబాటులో ఉండడం గానీ ఇట్లాంటి విషయాల్లో ఎట్లా చూడొచ్చు అంట? అందుబాటులో ఉంటారన్న, వ్యక్తిత్వం మంచిదే, అందరితో బాగానే ఉంటాడు, అందుబాటులో ఉంటాడు. మాకు నమ్మకం ఉంది, మేము గెలిపిస్తాం.